రాచకొండ కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. ఎల్బీ నగర్లోని సిపి క్యాంప్ ఆఫీసులో కౌన్సిలింగ్ నిర్వహించారు. కొత్త ఏడాదైన నేరాలు మానేసి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలంటూ హితవు పలికారు సిపి. ఇక మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటరాక్షన్ చేశాము. సమాజంలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులతో మేము ఒక ఇంటరాక్షన్ సెషన్ కండక్ట్ చేశాం. ముఖ్యంగా రౌడీ షీటర్స్ వీళ్ళంతా. ఈ రౌడీ షీటర్స్ పైన వీళ్ళ న్యూ ఇయర్ రెజల్యూషన్గా 31 డిసెంబర్ ఈరోజు ఆదివారం రోజు వాళ్ళని పిలిచి ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము. ప్రతి ఒక్కరితో వెళ్ళి మాట్లాడాం సాధ్యమైనంత ఎక్కువ మందితో. వాళ్ళలో మార్పు తీసుకురావాలి, వాళ్ళలో చేంజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో చేశాం. అంతేకాకుండా వాళ్ళు చట్టాన్ని గౌరవించకుండా ఉంటే అలాగానే నేర ప్రవర్తనతో ప్రవర్తిస్తే వాళ్ళు చేసిన నేరాలు ఏవైతే ఉంటాయో వాటిని మేము ఇన్వెస్టిగేషన్ ఉన్నాం కాబట్టి ఆ ఎవిడెన్స్ను మేము ప్రాపర్ వేలో కలెక్ట్ చేసి విట్నెస్ని బెదిరిస్తున్నా కానీ లేకపోతే వాళ్ళు ఎవిడెన్స్ను మార్చే విధంగా ప్రవర్తిస్తున్నా కానీ అవన్నీ మేము కోర్టు వారికి విన్నవించి వాళ్లకు శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే మన రాచకొండ కమిషనరేట్లో 89% కన్విక్షన్ రేట్ ఉంది. రౌడీ షీటర్స్ దాంట్లో 100% కన్విక్షన్ రావాలి. అంటే రౌడీ షీటర్ ఎవరైతే కేసులో ఇన్వాల్వ్ అయినారో దానిపైన 100